హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మ టాక్స్. ఈరోజు ఎట్లా వెళ్ళిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. సీతాకాంత్ రామలక్ష్మితో అంటాడు, గురువుగారు పంపించిన ఈ తాయెత్తులను మనం అసలే ఇప్పకూడదు అమావాస్య వెళ్ళే వరకు. అలాగే మన ఇద్దరము కూడా ఈ అమావాస్య వెళ్ళే వరకు గడప దాటొద్దు, ఇంట్లో నుండి బయటికి వెళ్ళొద్దు, సరేనా అని అంటాడు సీతాకాంత్. ఆ సీతాకాంత్ టెన్షన్ పడుతుంటుంటే అలా చూస్తూ ఉంటుంది రామలక్ష్మి సీతాకాంత్ని. అప్పుడు అప్పుడు సీతాకాంత్ చేయి చాసి, నాకు మాట ఈ రామలక్ష్మి, నువ్వు ఈ అమావాస్య వెళ్ళే వరకు ఈ ఇంటి నుండి బయటకు వెళ్ళను అని మాట ఇయ్యి అని చెప్పి చేయి చేస్తాడు. అయినా కూడా అలా చూస్తుంటుంది. ఏంటి రామలక్ష్మి, నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? నా ప్రేమను అనుమానిస్తున్నావా? నువ్వు ఎందుకు మరి మాట ఇవ్వడానికి అంత ఆలోచిస్తున్నావు అని అంటాడు సీతాకాంత్. ఎందుకంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం రామలక్ష్మి. నీకేదైనా అవుతే నేను భరించలేను. అందుకనే ప్లీజ్ నాకు మాట ఇవ్వు అని అంటే, అప్పుడు వెంటనే చేతిలో చెయ్యేసి, ఏంటండి మీరు అంతగా చెప్పాలా నాకు? ఎందుకు మీరు అంత టెన్షన్ పడుతున్నారు? ఈరోజు చెప్తున్నా, మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్ళను అని చెప్పేసి కొట్టేస్తుంది అన్నమాట. చేతిలో చెయ్యేస్తుంది. కాసేపు ఇలా పట్టుకుని సంతోషపడుతూ ఉంటాడు సీతాకాంత్. సరే మన ఇద్దరం హ్యాపీగా ఉండాలని రామలక్ష్మి అని అంటాడు. సరేనండి అని చెప్పి అంటుంది. అంటే మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్ళను అనేది మొత్తానికి మాట ఇచ్చేస్తుంది రామలక్ష్మి సీతాకాంత్కి. కట్ చేస్తే నందిని వెళ్తుంది వాళ్ళ ఇంటికి. ఈలోపు నందిని ఫ్రెండ్ హారిక అటు ఇటు తిరుగుతుంది. ఏంటి ఇంకా రాలేదు, నందిని ఎక్కడికి వెళ్ళింది అనుకుని. ఈలోపు నందిని వస్తుంది. నందిని వచ్చినప్పటికీ హారిక అంటుంది అనమాట, ఏంటి నందిని ఎక్కడికి వెళ్ళావు? నీకు ఒక న్యూస్ చెప్దామని అక్కడి నుంచి ఎదురు చూస్తున్నాను. నేను సందీప్ దగ్గరకు వచ్చిన పర్సన్ ఎవరో తెలిసిపోయింది. ఆ పర్సన్ ఎక్కడున్నాడో ఆ అడ్రస్ తెలియలేదు. అయినా కానీ అడ్రస్ తెలుసుకుని వెళ్ళేసరికి తాళం వేసేస్తుంది అని చెప్తూ ఉంటుందన్నమాట హారిక. ఈలోపు వింటలేదు, ఏడుస్తూ ఉంటుంది నందిని. ఏంటి నందిని, నేను ఇంత చెప్తుంటే సీతాకాంత్ గారి మీద అటాక్ చేసిన వ్యక్తి గురించి తెలిసింది, అతని గురించి ఎంక్వైరీ చేస్తున్నాను అని చెప్తుంటే నువ్వేంటి రియాక్ట్ అవ్వు అని చెప్పి నందిని ముందుకెళ్తుంది. ఈ లోపల నందిని ఏడుస్తుంది. నందిని వెంటనే హారికను పట్టేసుకుని ఏడుస్తూ ఉంటుంది. ఏంటి నందిని, అన్నీ నాకే ఇలా జరుగుతున్నాయి, నాకే ఎందుకు జరుగుతున్నాయి నందిని? నాకు సీత అంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా నందిని. ఎందుకు నా ప్రేమను అర్థం చేసుకోవట్లేదు, నా ప్రేమను అపార్థం చేసుకుంటున్నాడు సీత. తన కోసం ఏం చేయటానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. తన తన కోసం నేను ఒంటరిగా ఉండటానికి కూడా డిసైడ్ అయిందని. ఎందుకు నా ప్రేమని అర్థం చేసుకోవట్లేదు ఈ సీత అని చెప్పేసి, నా సీత ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? నేను ప్రేమతో దగ్గర అవుదామని ట్రై చేస్తున్నా కూడా నా ప్రేమను అర్థం చేసుకోకుండా నన్ను దూరం పెడుతున్నాడు హారిక అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు హారిక అంటది, నీ బాధకి కారణం ఎవరో తెలుసా అని అంటది హారిక. ఎవరు అంటే నువ్వే అంటది. అలా ఉండిపో. అదేంటి హారిక నువ్వు అలాగంటున్నావు అంటే, ఎందుకు సీతాకాంత్ గారి గురించి తెలుసు కదా, ఆయన నేను దూరం పెడుతున్నప్పుడు నువ్వెందుకు దగ్గర అవ్వాలని ప్రయత్నం చేస్తున్నావు? అది మరి నీ తప్పు కాదా అని అంటది హారిక. అది కాదు హారిక, నువ్వు అర్థం చేసుకుంటున్నావు నా ప్రేమని, కానీ అతను ఎందుకు అర్థం చేసుకోవట్లేదో నాకు అర్థం కావట్లేదు. సీత లేకపోతే నేను బతకను, నేను చచ్చిపోతాను అని చెప్పి మళ్ళీ ఏడుస్తూ హారికను పట్టుకుని ఏడుస్తుంటుంది. ఈ విషయాలన్నీ కూడా వాళ్ళ ఇంట్లో సీతాకాంత్ ఒక డిటెక్టివ్ని పెట్టాడు కదా, పనబ్బాయి వేషంలో వాళ్ళ ఇంట్లో ఉన్నాడు కదా, అతను చూస్తాడు. అంతా వీళ్ళు ప్రతిదీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏం మాట్లాడుకున్నదో చూస్తాడు. చూసి అక్కడి నుంచి బయటికి వెళ్ళి సీతాకాంత్కి ఫోన్ చేస్తాడు డిటెక్టివ్. సార్ అంటాడు, ఏంటి ఏమైనా విషయం తెలిసిందా అంటాడు సీతాకాంత్. లేదు సార్, మీ మీద అటాక్ జరగటానికి కారణం నందిని గారు కాదని నాకు తెలిసిపోతుంది సార్. ఎందుకంటే అలా నువ్వెలా చెప్పగలవు అంటాడు సీతాకాంత్. కాదు సార్, నందిని ప్రేమించటమే తప్ప ఇలాంటి కుట్రలు పన్నే వ్యక్తి కాదు సార్ అని చెప్తా ఉంటాడు ఆ డిటెక్టివ్. ఏంటి
నువ్వు మంచిదా చెడ్డదా అని నీకు సర్టిఫికేట్ ఇమ్మని నిన్ను పెట్టలేదు. నా నాకు ఇవి ఈ అటాక్ జరగటానికి ఆవిడకి ఏదైనా సంబంధం ఉందా అని తెలియచేయటం కోసం నిన్ను పెట్టాను అంటే అలా కాదండి. ఆవిడ చాలా మంచిదండి. ఆవిడ అలాంటి చేసే పని చేసే క్యారెక్టర్ కాదు అంటాడు మళ్ళీ డిటెక్టివ్. ఆవిడ మంచిది ఉన్నాయా, అది ఆవిడ మంచిదని నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా, ఏవైనా ప్రూఫ్స్ ఉన్నాయా అని అంటది. ఏంటండి మంచి వాళ్ళకి ఏం ఆధారాలు ఉంటాయి, ప్రూఫ్స్ ఉంటాయి. ఈ ఈ మీ మీద అటాక్ ఆమె చేయలేనప్పుడు తన దగ్గర ప్రూఫ్స్ ఎలాగుంటాయి, నేను ఎలాగ ఇవ్వగలను మీకు ప్రూఫ్స్ అంటాడు. మరి ఇంకెందుకు మాట్లాడుతున్నావు నువ్వు ప్రూఫ్స్ ఉంటే ఏమైనా చూపించాక నువ్వు మాట్లాడు అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. అప్పుడు డిటెక్టివ్ అంటాడు, ఏంటి ఈయన ఇలా మాట్లాడతారేంటి, అబ్బా ఇప్పుడు ఈవిడ మంచిదని నేను ఎలా నిరూపించాలి, నాకేం అర్థం కావట్లేదని చెప్పి జుట్టు పిక్కుంటాడు ఆ డిటెక్టివ్. కట్ చేస్తే హాల్లో హాల్లో తిరుగుతూ ఉంటుంది సీతాకాంత్ వాళ్ళమ్మ శ్రీలత. ఈలోపు అక్కడికి అతిగారు అనుకుని శ్రీవల్లి వస్తుంది. ఏంటే అంటే ఏం కదండి అతిగారు, ఎందుకంటే సీరియల్ ఆడిషన్స్ జరుగుతున్నాయంట, అక్కడ లేడీ విలన్స్ గురించి చూస్తున్నారంట, మీరైతే కరెక్ట్గా సరిపోతారు అతిగారు అంటది. ఏంటే నీకు బాగా పిచ్చి పట్టుకుందా సీరియల్ చూసి అంటది. కానీ అత్తయ్య గారు మనలో మనమాట, మీరు భలే చేశారు అత్తయ్య గారు, మా ఈ ఈ అక్కయ్యని రామలక్ష్మి అక్కయ్యని బావగారిని బయటికి వెళ్ళకుండా భలే సెట్ చేశారు చిన్నగురువు గారిని పెట్టి, మీరు చాలా బ్రిలియంట్ అత్తయ్య గారు, నాకు చాలా సంతోషంగా ఉంది, ఇదంతా మీరే చేశారని. పాపం ఆ రామలక్ష్మి అక్కయ్యకి అర్థం కాక జుట్టు పీక్కుంటూ ఉంటుంది అని చెప్పేసి ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటారు వీళ్ళిద్దరు. ఈలోపు అక్కడికి రామలక్ష్మి వస్తుంది. ఏంటి అంటే అయ్య బాబోయ్ మనం చెప్పేసుకున్నా వినేసిందా అత్తయ్యగారు అంటది. మరి నీ నోరు తిన్నగా ఉండదు, అలాగే నీ నోట్లో ఏ మాట ఆగదు అని చెప్పేసి అంటది. ఏంటి అత్తయ్య గారు, ఏంటి తెగ ఆలోచనలు చేసేస్తున్నారు అని అంటది. అబ్బాబే ఏం ఆలోచన చేయట్లేదు రామలక్ష్మి, ఎందుకు నువ్వు అలాగంటున్నావు అంటది రామలక్ష్మి వాళ్ళ అత్తగారు. అదే ఏంటి ఓ తాయెత్తులు కట్టి ఎడవిడి చేశారు, అవన్నీ నాకు తెలుసండి, ఇది పెద్ద గురువు గారు చేసిన పని కాదని నాకు తెలుసు. ఎందుకంటే పెద్ద గురువు గారు ఏమైనా చెయ్యాలన్నా మా ఆయనకి ఫోన్ చేసి చెప్తారు. అక్కడ ఇంకొక అతను వచ్చాడు అంటే అది మీరు సెటప్ చేశారని నాకు ముందే తెలుసు. కానీ నేను మా ఆయన మీద గౌరవంతో, మా ఆయన మీద ప్రేమతోటి నేను ఆ తాయెత్తు కట్టించుకున్నాను, నేను బయటికి వెళ్ళనని మాట ఇచ్చాను. సరే ఈ విషయం మీ నోటితో మీరు చెప్తారా, లేదంటే ఇంకొకలాగా ఉంటుంది కథ అని అంటది. అనేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది రామలక్ష్మి. ఇదేంటి అత్తయ్య గారు, ఆవిడ మనకు ఆఫర్ ఇస్తుందా లేదంటే వార్నింగ్ ఇస్తుందా, ఏంటి మనంతట మనల్ని చెప్పమంటుంది అని ఉంటుంది. నిన్ను చూస్తుంటే నాకు ఇరిటేషన్ వచ్చేస్తుంది, నీ నోట్లో ఏ మాట దాగదు. ఇప్పుడు ఆవిడ బతుకుంటే కదా నాకు వార్నింగ్లు ఆఫర్లు ఇవ్వడానికి అంటది శ్రీలత. అంటే మళ్ళీ ఇంకో ప్లాన్ ఏదైనా చేశారు అత్తయ్య గారు అంటది శ్రీవల్లి. చేశాను అంటది శ్రీలత, అంటే సీతాకాంత్ వాళ్ళమ్మ. కట్ చేస్తే హాల్లో సీతాకాంత్ ఏమో సిస్టమ్ వర్క్ చేసుకుంటాడు, సోఫాలో కూర్చొని. సీతాకాంత్ వాళ్ళ తాతయ్య పేపర్ చదువుకుంటుంటాడు. ఈలోపు రామలక్ష్మి టీ ఏమో సీతాకాంత్ వాళ్ళ తాతయ్యకి, జ్యూస్ ఏమో సీతాకాంత్కి తీసుకొస్తుంది. అవి తీసుకొస్తూ ఉంటుంది. ఈలోపు వాచ్మెన్ ఒక ఫ్లవర్ బొకే తెచ్చి ఇస్తాడనమాట రామలక్ష్మికి. ఏంటి ఈ ఫ్లవర్ బొకే ఎవరిచ్చారు అని మళ్ళీ సీతాకాంత్ అడుగుతాడు. ఏమోనండి ఒక అతను ఎవరో తెచ్చిచ్చాడు అని చెప్తాడు ఆ వాచ్మెన్. సరే నువ్వు వెళ్ళు అంటే, ఈలోపు ఈ పోలేరా నీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఇచ్చారేమో అంటాడు సీతాకాంత్ వాళ్ళ తాతయ్య. ఈలోపు చూడు ఆ ఫ్లవర్ బొకేలో ఎవరి పేరైనా ఉందేమో అంటాడు సీతాకాంత్ రామలక్ష్మితో. ఈలోపు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా హాల్లోకి వచ్చేస్తారు. సందీప్ వచ్చేస్తాడు, శ్రీలత వచ్చేస్తుంది, శ్రీవల్లి వచ్చేస్తుంది, శిరీష, మొత్తం అంతా హాల్లో ఉంటారు ఫ్యామిలీ మెంబర్స్. ఈలోపు ఫ్లవర్ బొకే లో పేరు ఉందేమో అని చూస్తుంటే కింద జ్యువెలరీ బాక్స్ పడిపోతుంది. ఈలోపు శ్రీవల్లి అంటది, రామలక్ష్మి అక్క ఏంటి జ్యువెలరీ బాక్స్ పడిపోయింది, బావగారు ఎవరైనా గిఫ్ట్ ఇచ్చారేమో చూడు అంటది. సరే అని చెప్పి జ్యువెలరీ బాక్స్ ఓపెన్ చేస్తే అందులో పెన్ డ్రైవ్ ఉంటుంది. ఇందులో పెన్ డ్రైవ్ ఉందండి అంటే, పెన్ డ్రైవ్ ఉందా ఏంటి, పోలే ఎవరైనా ఒకవేళ తెలుసున్న వాళ్ళు విష్ చేద్దామని పెన్ డ్రైవ్లో పెట్టిచ్చారేమో ఆ విషెస్ అంటాడు సీతాకాంత్ వాళ్ళ తాతయ్య. సరే పెట్టు రామలక్ష్మి అంటే, అప్పుడు శ్రీవల్లిని టీవీలో పెడితే అందరం చూస్తాం కదా అంటది శ్రీవల్లి. సరే నువ్వు పెట్టు రామలక్ష్మి టీవీకి అంటాడు సీతాకాంత్. ఈలోపు టీవీ దగ్గర ఈ పెన్ డ్రైవ్ పెడుతుంది. ఆ పెన్ డ్రైవ్ పెట్టినప్పటికి అందులో మొత్తం ఆ గుళ్ళో యాగం చేస్తున్న ఫోటోలు,
సీ రామలక్ష్మి, సీతవి, మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ అన్నీ వస్తుంటాయి. ఇదేంటి ఇందులో మన గుళ్ళో జరిగిన యాగం ఫోటోలు వస్తున్నాయేంటి అంటాడు సీతాకాంత్ వాళ్ళ తాతయ్య. అప్పుడు సిరి అంటది, అవును తాతయ్య, ఎవరు ఫోటోలు తీయలేదు, ఫోటోగ్రాఫర్‌ని కూడా పెట్టలేదు తాతయ్య, ఇవి ఎలాగొచ్చాయి అంటది సిరి. అనంటే ఏముందిలే, అప్పుడు ఇది అర్థమైపోతూ ఉంటది సీతాకాంత్ వాళ్ళ అమ్మకి. అయితే ఏముందమ్మా సిరి, ఎవరో అన్నయ్యకి తెలుసున్న వాళ్ళు సరదాగా తీసి ఏదో సర్ప్రైజ్ చేద్దామని అనుకున్నారేమో, ఎందుకు దానికోసం అంత డిస్కషను అని చెప్పి అక్కడ కట్ చేసేస్తదనమాట. అంటే మళ్ళీ ఫర్దర్‌గా పెరగకుండా డిస్కషను. సరే ఇంక అక్కడి నుండి అందరూ వెళ్ళిపోతారు. రామలక్ష్మి కూడా వెళ్ళిపోతది. అప్పుడు వెంటనే బెడ్‌రూమ్‌లోకొచ్చేస్తారు సీతాకాంత్ వాళ్ళ అమ్మ, శ్రీలత, శ్రీవల్లి, సందీపుని. ఏంట్రా, ఏంటి ఇలా జరిగింది? ఈ ఫోటోలు వాడే ఇచ్చుంటాడు. ఎందుకంటే కాళీచరణ్ అని వచ్చింది దాని మీద. అప్పుడు కాళీచరణ్ ఎవరో నీకు తెలుసా అని కూడా అనుకుంటారనమాట అక్కడ. టీవీలోని కాళీచరణ్ అని పెన్ డ్రైవ్ పెట్టేటప్పుడు వస్తదనమాట. కాళీచరణ్ ఎవరికంటే మాకెవరికీ తెలీదు. ఎవరు ఈ కొత్త పర్సన్ అనుకుంటారు ఆ రోజు అక్కడ హాల్‌లో. ఈలోపు చూసావా కాళీగాడు ఎంత పని చేశాడో, ఇప్పుడు ఏం చేయాలి? ఆడికి అడిగిన వెంటనే డబ్బులు ఇచ్చేస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అంటది. అప్పుడు శ్రీవల్లి అంటది, అవును ఈ ఆస్తి అనుభవిందామని అంటే ఈ ఆస్తి అనుభవించే ముందు జో జైల్లో ఊచలు లెక్క పెట్టాల్సి వస్తుందేమో అనేమో శ్రీవల్లి అంటుంటుంది. సరే ఇప్పుడు ఏమైంది, ఆడు అడిగినంత డబ్బు ఇచ్చేసి వాడి దగ్గర ఏవైతే ఆధారాలు ప్రూఫ్స్ ఉన్నాయో అవన్నీ వెనక్కి తీసేసుకో, సరేనా, వెళ్ళు అర్జెంటుగా అంటే సరే అమ్మ అని వెళ్తాడు. ఈలోపు సందీప్ ఫోన్ చేస్తాడు ఖాళీకి అంటే ఆ రౌడీకి. ఏంటి సార్ మీ ఫోటోలు బాగా ఉన్నాయా, మీ ఫోటోలు బాగా వచ్చాయా, మీ అమ్మగారు కూడా బాగా పడ్డారు, నువ్వు బాగా పడ్డావు అని చెప్తుంది. ఏయ్ తమాషాలు చేస్తున్నావా, నువ్వు నాతో పెట్టుకుంటున్నావు, నాతో పెట్టుకుంటే నిన్ను చంపేస్తానంటది. నేను చచ్చిపోతే మీరు చచ్చిపోతారు సార్ అంటాడు కాళీచరణ్ అవతల ఫోన్లో నుండి. ఏంట్రా నువ్వే నన్ను బెదిరిస్తున్నావా అనేమో సందీప్ అంటాడు. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న మాటలు, ఫోన్లో మాట్లాడుకుంటున్న మాటలు దూరంగా రామలక్ష్మి వింటది. అలా ఉండిపోతుంది వింటూ అలా ఉండిపోతుంది రామలక్ష్మి. అంతే ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్, సబ్స్క్రైబ్ చేయండి. బై ఫ్రెండ్స్.